నిద్రమోహంతో కూడా వీడియోనా అనుకుంటున్నారా? అవును. నిద్రమోహంతోనే వీడియో ఇది. నాకైతే 2:00 నుంచి హెడేక్. సో, 2:30 వరకి అట్లా దొర్లినా కూడా ఏం నిద్ర రాలా. అందుకని చెప్పి వచ్చి ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటున్నా. ఇలాంటి టైంలో ఎందుకు హెడేక్స్ వస్తదో అస్సలు తెలీదు. అందరూ మంచిగా నిద్రపోతా ఉంటారు. నాకు మాత్రమే ఇలా అవుతుందా? నాతో పాటు ఇంకా చాలామంది ఇలా ఉన్నారా? 2:00కి, 1:30కి ఫుల్ హెడేక్‌తో నిద్ర రాకుండా ఉండేవాళ్ళు. నాకైతే తెలీదబ్బా! అలా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఈ టైం అయితే మనకి చాలా మంచి టైం అనుకోవచ్చు. అంటే హస్బెండ్ నిద్రపోతా ఉన్నప్పుడు వాళ్ళ ఫోన్‌లు చెక్ చేసుకోవచ్చు. అలాగే అమౌంట్ ఏమైనా ఉంటే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవచ్చు. అలాంటివన్నీ కూడా చేయొచ్చు మనం. సో, నేను అలాంటి తిక్క పనులు ఎక్కువ చేస్తా ఉంటా ఇలాంటప్పుడైతే. సో, ఫస్ట్ అయితే నా హెడేక్ తగ్గడానికైతే జండు బామ్ పూసుకుంటున్నా. ఎంత మసాజ్ చేసినా నాకైతే అస్సలు తగ్గలేదు. ఫుల్లుగా ఉంది బ్యాక్ సైడ్. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. దీనికి ఏదైనా బెస్ట్ సొల్యూషన్ ఉంటే చెప్పండి. నాకు మిడ్‌నైట్ ఎక్కువ వస్తది అప్పుడప్పుడు. సో, లేసి కూర్చోవాల్సి వచ్చే పరిస్థితి ఉంటదనమాట. నెక్ అలాగే హెడ్ ఫుల్లుగా వచ్చేస్తది. ఫేస్ అంతా స్వెల్లింగ్ వచ్చేస్తది. ఆ హెడేక్ వచ్చినప్పుడంతా. అది 2, 3 డేస్ తగ్గదనమాట. మనం ఎంత డైటింగ్ చేసి తగ్గాలనుకున్నా ఈ స్వెల్లింగ్‌ల వల్ల లావుగానే కనిపిస్తూ ఉంటాం. సో, నేనైతే మా ఆయన ఫోన్ దొబ్బుకొచ్చేసాననమాట తను పడుకో ఉంటే. ఫస్ట్ అయితే నేను బ్యాలెన్స్ చెక్ చేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్యలో ఏదైనా తీసుకోరా అంటే నన్ను అసలు డబ్బులు అడగట్లేదు. సంపాదన ఆయనదే అయినా మెయింటెనెన్స్ మనదనమాట. సో, ప్రతి ఒక్కరు ఇదే కదా చేసేది. వాళ్ళు సంపాదించేదాన్ని మనం మెయింటైన్ చేస్తాం అంతే. సో, ఆయన ఏది అడిగినా సరే నన్ను చేంజ్ అడగకుండా తీసుకొస్తున్నారు. సరే నాకు తెలియకుండా ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారేమోనని ఎళ్లి ఫోన్ తెచ్చి చెక్ చేశా. తనది 2 అకౌంట్స్ ఉంటది. 2 అకౌంట్స్‌లోనూ అమౌంట్ లేదనమాట. సరే పోనీలే అనుకోని వదిలిపెట్టేసాననమాట. ఇంకా ఫోన్ చూద్దాం అనుకుంటే నా ఫోన్‌లో డేటా అస్సలు లేదు. నేను రీఛార్జ్ చేసుకోవాలి. ఇంకా హాట్‌స్పాట్ ఆన్ చేసుకొని రీఛార్జ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఎళ్లి పడుకుందాం అనుకునేసరికి 3:15 అయింది. సరే మా హస్బెండ్ ఏం చేస్తున్నారో చూద్దాం ఫస్ట్. ఆ తర్వాత మనం కూడా ఎళ్లి పడుకుందాం అనుకోని వీడియో అయితే బాయ్ చెప్పేసుకొని ఎళ్తున్నాననమాట. సో, చూడండి మా హస్బెండ్ అయితే మంచిగా ముసుగేసుకొని పడుకున్నారు. నేను కూడా ఎళ్లి పడుకుంటాను. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్.